got effect on the body. కేవలం దేహం పైన మాత్రమే కాదు జగత్తు పైన కూడా మన ప్రభావం చాలా అధికంగా ఉంటుండాలి. The effects of the mind, they not merely reflect on the body but on the అందువలన world. వేదాంత ప్రబోధయందు మనోమూలం మిదం జగత్. That's why in Vedantic parlance it is said, the entire world is of your own mind. నిత్య జీవితంలో మనం భుజించే సమయం నందు కూడాను ఒక రౌద్రమైన విషయాలు కానీ దుఃఖకరమైన విషయాలు కానీ లేక కోపతాపములకు అవకాశం ఇచ్చేటువంటి విషయాలు కానీ మనము సంభాషించకూడదు. While taking food, we should not indulge in talks that would raise our temper, the anger and agitational thoughts. భుజించే సమయంలో ప్రశాంతమైనటువంటి యొక్క మనస్సుతో పవిత్రమైనటువంటి భావములతో కొంత దివ్యమైనటువంటి యొక్క తలంపులతో మనం ఆహారం తీసుకోవాలి. While taking food, we should have mental peace and we should have all sacredness and the divine ఈ feelings. మెంటల్ టెన్షన్ అనేటువంటిది అనారోగ్యానికి కారణము. Mental tension is responsible for ill health. కనుక ఈనాటి ఆధునిక యుగమునందు భుజించే సమయమునందు కూడాను కొన్ని వికారమైనటువంటి యొక్క చేష్టలను ప్రదర్శించి ఒక విద్యుక్తమైనటువంటి యొక్క వాక్యములను అనుభవించేటువంటి యొక్క ఈ టీవీలు రేడియోలు వీడియోలు చూస్తూ మనం భుజిస్తూ ఉన్నాం. In this modern age, while taking food, we take to perverse paths such as agitational feelings on just viewing ఒకవైపున ఆహారం TV. భుజిస్తూ ఒకవైపున దృశ్యము తోపల ఒక దుష్టమైనటువంటి యొక్క దీనిని మనము పరికిస్తూ రావటం చేత మన మనస్సు కొంత మాలిన్యమారంగా మారిపోతుంది. While taking food, we watch wicked acts on TV leading to mental disturbance. మనస్సు మాలిన్యం కాకుండా చూసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి. We should make every effort to see that mind is not మనో polluted. మాలిన్యం చేతనే అమితంగా అనారోగ్యములు ఏర్పడుతూ వస్తున్నాయి. It is this mental pollution that leads to ill health. మనము భుజించే సమయం నందు కానీ ఇంకే విధమైనటువంటి కొన్ని అశాంతులు మనకు సంభవించిన సమయం నందు కానీ ప్రశాంతిగా మనము కొంత విచారణ చేస్తూ కాలమును గడపాలి. Therefore, while taking food and otherwise, we should be at peace and spend time. మానవునికి పరిపూర్ణ ఆనందం అందించేటువంటిది మూడు. Man receives total bliss out of three. అవే పి 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 మూడు పీలు. There are 3 P's. ఫస్ట్ పి ప్యూరిటీ, The first P is purity. రెండవ పి పేషెన్స్, The second P, patience. థర్డ్ పి పర్స్వెరెన్స్. Third P, perseverance. ఈ మూడింటిని మనం సాధ్యమైనంత వరకు సాధించినప్పుడు మనం ఎట్టి రోగములకు కూడాను అవకాశం ఉండదు మనలో. When you have these 3, there will be no scope for any disease. ఈనాటి మానవుడు మితిమీరిన ఆశకు గురి అవుతున్నాడు. Man is suffering from excessive desire now. తినే ఆహారం కూడాను ఒక సాత్వికమైనటువంటి ఆహారంగా ఉంటుండాలి. The food that he takes should be pious. కేవలము మాంసము, మద్యపానాదులు, సిగరెట్లు ఇలాంటి ఒక మత్తు సంబంధమైనటువంటి ఒక పదార్థములే కాకుండా Not merely the meat eating, cigarettes and intoxicating drinks. కొంత మనము సంపాదించేటువంటి యొక్క ధనమునందు కూడాను అన్యాయార్జిత ధనం కూడాను ఇందులో కొంతవరకు రోగమునకు అవకాశం ఉంటుండాలి. Money earned through wrongful means will add to the disease. ఈ అన్యాయార్జితమైనటువంటి ధనముతో మనం భుజించటం చేత మనకు అనేక విధములైనటువంటి మనకు తెలియనటువంటి వ్యాధులు మనలో ఆవిర్భవిస్తున్నాయి. Because of earnings through unjustifiable methods, we suffer from disease. దీన్ని హిందీ లోపల కూడాను జైసే అన్నే ఐసే మన్ అన్నారు. ఎలాంటి ఆహారము అలాంటి మనసు, As is the food, so is the mind. ఎలాంటి మనసు అలాంటి సంకల్పములు, As is the mind, so is the ఎలాంటి thought. సంకల్పంలో అలాంటి ప్రవర్తన, As is the thought, so is ఎలాంటి behavior. ప్రవర్తన అలాంటి ఆరోగ్యం. As is the behavior, so is our health. కనుక ప్రవర్తన సక్రమమైనటువంటిదిగా ఉంటుండాలి. So behavior should be proper. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ మంచి పిల్లలే, You are all good children. ఇంత బంగారు పట్టి పిల్లలే. You are really gold. కానీ But కొంత వాతావరణం దీన్ని పాడు చేస్తుంది, the environment spoils you at times. కొంత ఆహారం కూడా దీన్ని స్పాయిల్ చేస్తుంది. And adding to this, the food habits also responsible. నువ్వు ఫ్రెండ్స్ తో చేరినప్పుడు ఫ్రెండ్స్ మంచివారైతే నీకు మంచి మాట చెప్తారు. When you join the company of your friends, if the friends are good, they'll talk all good things. ఫ్రెండ్స్ ఏమైనా సరైనటువంటి వారు కాకపోతే If the friends are not good,
నీకు బ్యాడ్ థాట్ చెప్తాడు. And naturally they share with you their bad టెల్ thoughts. మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. Tell me your company, I shall tell you what you are. నీవు ఎలాంటి వాడి స్నేహితుడు, నీవు చెప్పితే నీవు ఎలాంటి వాడు నేను చెప్పగలను.